వెల్కమ్ టు CEO డెస్క్. ఇవాల్టి మన CEO డెస్క్ అంశం చిరు బాలయ్య వార్ తప్పద. నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్లో ఇద్దరు భిన్న ధృవాలు. కొన్నేళ్ల పాటు తెలుగు సినీ రంగాన్ని ఏలిన టాప్ హీరోలు. బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్ళిద్దరి సినిమాలు ఢీ అంటే ఢీ అన్న సందర్భాలు ఎన్నో. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అని ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసిన సంఘటనలు లెక్కలేనండి. బాలయ్య ఫ్యాక్షన్ మూవీ చేస్తే ఆ వెంటనే చిరంజీవి ఆ సినిమా చేసేయడం. చిరు యాక్షన్ డ్రామా మూవీ చేస్తే ఆ వెంటనే అలాంటి స్టోరీతో బాలయ్య విజృంభించడం. ఇలాంటి సందర్భాలు తెలుగు ప్రేక్షకులు ఎంతో కాలం చూశారు. రాను రాను తరువాత తరం హీరోలు తెరపైకి రావడంతో వీరి హవా కొంత తగ్గింది. చిరు పొలిటికల్ ఎంట్రీతో చాలా కాలం టాలీవుడ్కు దూరమయ్యారు. దాంతో కొంతకాలం బాలయ్యకు ఎదురే లేకుండా పోయింది. ఆ తర్వాత చిరు రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్ళీ స్క్రీన్పై మెరిశారు. దీంతో ఇద్దరి మధ్య వార్ మొదలైంది. కానీ ఈ వార్ అప్పటంతా రక్తి కట్టించడం లేదు. కాసేపు సినిమాలను పక్కన పెడితే వీరి మధ్య బంధాన్ని ఏపీ రాజకీయాలు ఎంతో ప్రభావితం చేశాయి. అవును, చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల ముందు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, అక్కడ ఆ కూటమి గెలవడం, ఏపీ ప్రభుత్వంలో పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో మెగా నందమూరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందనే వార్తలు వచ్చాయి. రాజకీయంగా ఆ రెండు కుటుంబాలకు ఇది అవసరం కూడా. ఈ పరిణామాలతో ఇద్దరు ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళే కలిసిపోయాక మాకేంటిలే అనుకున్నారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి అనుకునే లోపే కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇప్పుడు ఏపీలో అదే జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కూదిపేశాయి. బాలయ్య నోటికి ఫిల్టర్లు ఉండవంటారు. మొన్నటి ఆయన ప్రసంగాన్ని చూస్తే నిజమేనేమో అనిపించింది. మనసులో ఏది ఉంటే అది మాట్లాడిస్తారు ఆయన. అదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అంతేకాదు, జనసేన నాయకులు కార్యకర్తలు లోలోన రగిలిపోయేలా చేసింది. గత ప్రభుత్వంలో సినీ ప్రతినిధుల బృందం అప్పటి సీఎం జగన్ను కలవడాన్ని ప్రస్తావిస్తూ అసెంబ్లీలో బాలయ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు వైఎస్ఆర్సీపీ ఇటు మెగా అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. ఇక ఈ పరిణామాలపై టీడీపీ మాత్రం స్పందించలేదు. బాలకృష్ణ ఫ్లోలో మాట్లాడుతూ చిరుపై ఎవడు అనే అర్థం వచ్చేలా మాట్లాడారనేది ఆయన ఫ్యాన్స్ ఆరోపణ. బాలకృష్ణ గతంలోనూ చిరును ఉద్దేశించి ఈ తరహాలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు క్షమాపణలు చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు మెగా ఫ్యాన్స్. అదే సమయంలో జనసేన స్పందించకపోవడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, 1-2 రోజుల్లో హైదరాబాద్లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తారట. దీంతో అటు టీడీపీ ఇటు జనసేనపై ఒత్తిడి పెరగొచ్చనే ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యాన్స్ అడిగినంత మాత్రాన బాలకృష్ణ క్షమాపణ చెబుతారా? నో. ఆయన బాలకృష్ణ, ఆయన ఎవ్వరి మాట వినరని అందరికీ తెలుసు. అలాంటి బాలకృష్ణను సీఎం చంద్రబాబు కూడా కన్విన్స్ చేయకపోవచ్చు. ఒకవేళ చిరు ఫ్యాన్స్ నుంచి అభ్యంతరాలు ఎక్కువై వారంతా రోడ్డెక్కితే పరిస్థితి ఏంటి? బాలయ్య సారీ చెప్పాల్సిందేనని 2 తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తే ఏం జరుగుతుంది? ఈ ఆందోళనలు తెలంగాణలో సినీ ఫ్యాన్స్ వరకే పరిమితమవుతాయి. కానీ ఏపీలో మాత్రం రాజకీయ రంగు పులుముకుంటాయి. ఇందులో నో డౌట్. ఎందుకంటే చిరు సోదరుడు పవన్ అక్కడ డిప్యూటీ సీఎం, ఓ పార్టీకి అధినేత, ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి కూడా. ఇప్పుడు అందరికంటే ఎక్కువ ప్రెషర్ ఆయన పైన ఉంటుంది. కరవమంటే కప్ప కోపం,
విడవమంటే పాము కోపం అన్నట్లుగా తయారైంది పవన్ పరిస్థితి. నిండు సభలో తన సోదరుని కించపరిచిన బాలయ్యను విమర్శిస్తే టీడీపీకి కోపం వస్తుంది. అది రెండు పార్టీల మధ్య గ్యాప్ను పెంచుతుంది. ఇది వైసీపీకి కలిసి వస్తుంది. ఒకవేళ ఏమీ మాట్లాడకుండా వదిలేస్తే మెగా ఫ్యాన్స్ మండిపోతారు. అన్న కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా, ఇదేం పద్ధతని పవన్ను నిలదీస్తారు. మరి దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ హుటాహుటిన హైదరాబాదుకు రావడం కూడా ఆసక్తి రేపుతోంది. అయితే ఆయన కేవలం వైద్యం కోసమే హైదరాబాద్ వస్తున్నట్లు ఆయన సిబ్బంది స్పష్టం చేశారు. తీవ్ర జ్వరంతో దగ్గుతో బాధపడుతున్న ఆయన గత 4 రోజులుగా చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు చేసిన సూచన మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరం వస్తే తగ్గించే మందులు విజయవాడలో లేవా? అక్కడ జ్వరం వచ్చిన వారంతా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కే వస్తున్నారా అనేది కొందరి వాదన. పవన్ హైదరాబాద్ రాక వెనుక ఏదో మతలబు ఉందనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న రసవత్తరమైన చర్చ. ఇది ఇవాల్టి CEO డిస్కషన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.